హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అధికార పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని తన పర్యటనల ద్వారా ఏ విధంగా ఇరుకున పెడుతూ వచ్చారో అందరూ చూసాం. ఇప్పుడు వైఎస్ జగన్ స్ట్రాటజీ అంతా కేంద్రంపై ఆయన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కేంద్రం నుంచి నరుక్కొచ్చే పరిస్థితిలో ఉందా అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కూటమి ప్రభుత్వంకి చెక్ పెట్టాలి అంటే అక్కడ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. సో అటు కేంద్ర ప్రభుత్వంలో లేకపోయినా, ఎన్డీఏలో భాగస్వామ్యం పార్టీ కాకపోయినా సరే, కేంద్రంతో వైఎస్ జగన్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కొన్ని కామెంట్ల ద్వారా కూడా వైఎస్ జగన్కు ఎలాంటి ప్రయారిటీ ఉంది, వైఎస్ జగన్ విషయంలో ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీలోని పెద్దలు అమిత్ షా కానీ, మోదీ కానీ ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అనేది అందరికీ సుస్పష్టం. సో అందుకే వైఎస్ జగన్ తాను చేసే పని కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి 5 అంశాలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు కేంద్ర హోంశాఖని కలిశారు. హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది, వైఎస్ జగన్కు సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి, కావాలని ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ సెక్యూరిటీని పక్కన పెట్టేస్తుందంటూ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు ఇదే పార్లమెంటరీ నాయకులు. ఇటు లోక్సభ అటు రాజ్యసభకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు. సో ఇదంతా తెలిసిందే. అయితే ఇక్కడ కేంద్ర మంత్రుల్ని కలవడం, అక్కడ చెప్పే విషయాలు ముఖ్యంగా చాలామంది అనుకుంటారు కేవలం వైఎస్ జగన్ భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూలోనే, వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది అనే ఇష్యూలోనే కేంద్ర హోంశాఖకు రాష్ట్ర పోలీసుల వైఖరిపై కంప్లైంట్ ఇచ్చినట్టు చాలామంది చెప్తుంటారు. కానీ ఇంకా ఇతర అంశాలపై, అంటే రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి, ముఖ్యంగా ప్రధానంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే అమలు జరుగుతోందనే ఒక వాదన గట్టిగా వినిపిస్తుందో, విమర్శ, దీనికి సంబంధించి సాక్ష్యాలతో సహా అక్కడ కేంద్ర హోంశాఖ ముందు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, అంటే సోషల్ మీడియా సాక్షిగా కానీ, ఇతర మీడియా సాక్షిగా కానీ ప్రశ్నిస్తే ఏ విధంగా వారిపై కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా అక్రమ అరెస్టులు గురి చేస్తున్నారు, ఈ అన్ని విషయాల్ని డేటాతో సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఇక మూడో అంశం డిఎస్సి అవకతవకలు. డిఎస్సి అవకతవకలపై కూడా ఏ విధంగా అయితే ఇష్టం వచ్చినట్టు జీవోలు విడుదల చేయడం, జీవోలు మార్చడం, స్పోర్ట్స్ కేటగిరీలో పేకట వంటి ఆటల్ని చేర్చడం. సో ఇలా ఏదైతే డిఎస్సికి సంబంధించి అవకతవకలు ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయో, పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దిందో, ఈ అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ డిఎస్సి అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంతర్గత విషయం. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి జోక్యం లేదు. కానీ తీసుకెళ్లిన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదు, కానీ అట్లీస్ట్ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి, కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం. ఇక మరో కీలకమైంది లాకప్ డెత్లు. ఇటీవల కాలంలో లాకప్ డెత్లు పెద్ద ఎత్తున జరిగిపోయి సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతం, సాయికృష్ణ బాడీ కూడా మాయమైవ్వడం, ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్, విజయవాడలో చోటు చేసుకున్నటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ అంశం పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి విషయం. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ, న్యాయ ప్రక్రియ కోర్టులో కొనసాగుతూనే ఉంది. సో ఈ అంశం, ఇలాంటి ఈ లాకప్ డెత్ అంశంతో పాటు అంతకుముందు జరిగినటువంటి కస్టోడియల్ మరణాలు, వీటన్నిటినీ కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, నిర్ణయం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు కేంద్ర హోంశాఖను కలిసి, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి మొత్తం ఈ వివరాలన్నింటినీ ఏకరువు పెట్టారు. అంతేకాకుండా ఆ తర్వాత
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఢిల్లీలో కలుసుకుని ఇక్కడ కూటమిలో ఏం జరుగుతుందనేది చాలా క్లియర్గా కూటమి ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అంశాలని ఒక్కొక్కటిగా అక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం కూడా వైఎస్ జగన్ పట్ల ఒక సానుకూల వైఖరి ఉందనేది వాదన ఏదైతే ఉందో దీనికి తగ్గట్టుగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ముందు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేతకు ఫోన్ చేసి కూడా జగన్ సెక్యూరిటీ విషయంలో మరోసారి ఇటువంటి ల్యాప్సెస్ కనుక బయటపడ్డాయని తెలిస్తే సహించేది లేదు, ఊరుకునేది లేదు, అలర్ట్గా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పోలీస్ శాఖకు కూడా ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది జారీ చేసినట్టు స్పష్టమైనటువంటి సమాచారం. సో వైఎస్ జగన్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ కేంద్రంలోని పెద్దలకు కానీ ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి. వైఎస్ జగన్కు కేంద్రంలోని పెద్దలకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఇదంతా కూటమి ప్రభుత్వానికి తెలియకపోవడమే, ఇంకా అర్థం చేసుకోకపోవడమే అసలు ప్రాబ్లం. ఒకవేళ తెలిసి ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు బహుశా. అందుకే కూటమి ప్రభుత్వాన్ని కూడా బ్రేక్ చేయడానికి, కూటమి ప్రభుత్వానికి కూడా చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడింటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మూడింటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు, లాకప్ డెత్ల ఇష్యూ కావచ్చు, డిఎస్సి అవకతవకల ఇష్యూ కావచ్చు, శాంతి భద్రతల ఇష్యూ కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్యూ కావచ్చు, వైఎస్ జగన్ భద్రతా లోపం కావచ్చు, వైఎస్ జగన్కు ఉన్నటువంటి ప్రాణహాని అంశం కావచ్చు, ఈ అంశాలను ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారో కేంద్రం కూడా కూటమికి ఒక వార్నింగ్ సైన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకురావడమే వైఎస్ జగన్ వ్యూహంగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది.